much. ఉన్నాయి కాబట్టి ఐఎస్ఐ వాళ్ళు పాకిస్తాన్లో అల్లా అండ్ ఆర్మీ రూల్స్ అవును. అంతే, వీళ్ళిద్దరే నడిపిస్తారు పాకిస్తాన్. అందరికి తెలుసు. ఆ రోజు కూడా క్రైసిస్ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది, జేడీ వాన్స్ మాట్లాడింది అసీం మునీర్తో. ఉమ్, హీ డిడ్ంట్ స్పీక్ టు షాబాజ్ షరీఫ్, తర్వాత మాట్లాడంటున్నారు, అది కొంచెం ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ అది. ఉమ్, కానీ ఇండియాతో మాట్లాడినప్పుడు ఈ స్పోక్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ. కరెక్ట్. ఎందుకంటే పవర్ ఎవరి దగ్గర చూస్తున్నారు. పాకిస్తాన్ భయం మునీర్ దగ్గర పవర్ ఉంది. పవర్ ఉంది, వీళ్ళకి భయం ఏంటంటే సార్ మీరు చెప్పింది ఒక బేస్ ఇస్ వన్ ఆబ్జెక్టివ్, అది వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పక్కన ఖతార్ల బేస్ ఉంది, ఇంత పెద్ద బేస్ ఉంది వాళ్ళ దగ్గర. ఉమ్, ఒక సంవత్సరానికి దాని మెయింటెనెన్స్ కాస్ట్ $6 బిలియన్. ఓ, ఉమ్, ఎవరు పే చేస్తున్నారు? ఖతార్ గవర్నమెంట్ పే చేస్తున్నారు. ఆలోచించండి, యూఎస్ బేస్ని మెయింటైన్ చేసుకోండి ఖతార్, ఎందుకంటే వీళ్ళకి తెలుసు యూఎస్ ఉన్నదాకా మా మీద చేయబెట్టడు. ఖతార్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ టెర్రరిజం, అందరికి తెలుసు. ఉమ్, అది ముస్లిం బ్రదర్హుడ్ కానివ్వండి, అల్ఖాయిదా కానివ్వండి, ఐసిస్, అందరూ ఈవెన్ హమాస్ లీడర్స్ కూడా అక్కడే కూర్చుంటారు, కానీ వాళ్ళు ముట్టరు, యూఎస్ కూడా ముట్టరు. కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు పాకిస్తాన్ అసీం మునీర్ ఎందుకు పిలిపించారంటే మెయిన్లీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. ఏ న్యూక్లియర్ మిసైల్ అసెంబుల్ చేసి పెట్టరు. న్యూక్లియర్ వార్ హెడ్ సపరేట్గా ఉంటుంది, మిసైల్ సపరేట్గా ఉంటుంది. దిస్ ఇస్ ద డెలివరీ సిస్టమ్. ఇది ఇక్కడి నుంచి అక్కడ కొట్టాలంటే ఇది, దాని మీద 50 కిలోలు పెట్టాలన్నా 100 కిలోలు పెట్టాలన్నా న్యూక్లియర్ వెపన్ పెట్టాలన్నా డిసైడ్ చేసేది లాస్ట్ మినిట్లో. ఉమ్, మన కైరానా హిల్స్లో మనం కొట్టినప్పుడు వీ డింట్ హిట్ ద మిసైల్స్. మనం ఏం చేస్తామంటే వాళ్ళ కేవ్ బయట కొట్టాం. వీళ్ళందరూ అండర్ గ్రౌండ్లో పెడతారు, పెద్ద కొండ కింద పెట్టుకుంటారు. ఈవెన్ ఇరాన్లో ఫైడ్రో చూడండి, నటాన్స్ చూడండి, వీళ్ళన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ అన్ని, నటాన్స్లో ఒక ప్లాంట్ పైన ఉంది, మిగతా కింద ఉంది. వెరాజ్ ఇన్ ఫడ్రో ద ఎంటైర్ థింగ్ ఇస్ బిలో ద 250 మీటర్ కాంక్రీట్ బ్యారియర్ ఉందండి, దానికోసం బంకర్ బస్టర్ అంటున్నారు. ఉమ్, సో అసీం మునీర్ ఎందుకు తీసుకొచ్చారంటే బేసిక్లీ వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఎక్కడ వెళ్ళకూడదు. ఇరాన్ పోతే అల్ఖైదా వాళ్ళు లేకుంటే ఎవరైనా తాలిబాన్ వాళ్ళు వచ్చి కొట్టి తీసుకెళ్తే న్యూక్లియర్ మిసైల్ తీసుకెళ్ళి పాకిస్తాన్ దగ్గర ఒక్కటే ఉంది ఇప్పుడు ఇస్లామిక్ నేషన్లో. ఎవరు తీసుకెళ్తారో తెలియదు. రేపు అసీం మునీర్ లేడు, ఇంకా వాళ్ళ గవర్నమెంట్ పడిపోయిందో ఏమనంటే ఆర్మీ చూసుకుంటారు, గవర్నమెంట్ ఏం చేయలేరు అక్కడ. గవర్నమెంట్ మన దగ్గర న్యూక్లియర్ బటన్ మోదీ దగ్గర ఉంది, అక్కడ న్యూక్లియర్ బటన్ ఆర్మీ చీఫ్ దగ్గర, మునీర్ దగ్గర ఉంది. అది చాలా క్లియర్ అన్నమాట. సో దానికోసం పిలిచి ఏమన్నారంటే ఆ మిసైల్స్ అంతా మేము చూసుకుంటాం. దీనికన్నా ముందు కూడా భారతదేశం అటాక్ చేసిన గుర్తుంటుంది మీకు, అందరూ అన్నారు అమెరికా చూసుకుంటున్నారు పాకిస్తాన్, దానికోసం ఆపారు బాంబింగ్ అని. కరెక్ట్, ఆ వెపన్స్ వాళ్ళ చేతిలో పడకూడదు. అల్ఖైదా కానివ్వండి, ఐసిస్ కానివ్వండి, తాలిబాన్ కానివ్వండి, లేకుంటే ఇరాన్ నుంచి వచ్చే నెక్స్ట్ రెజీమ్ కూడా. ఎందుకంటే పాకిస్తాన్ ఈ టెక్నాలజీ మొత్తం దొంగతనం తీసుకొచ్చారు జర్మనీ నుంచి, ఇంకోటి నార్త్ కొరియా దగ్గర నుంచి తీసుకొచ్చారు. సో నవ్వు తాళం వేసి ఆ చావి తీసుకెళ్ళి పెంటగన్లో పెట్టుకుంటారు. దీన్ని పిలిచారు అంతే, ఇంకేం లేదు, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. వీల్ డూ డీల్స్ విత్ పాకిస్తాన్ అంట. పాకిస్తాన్ ఏం అమ్ముతారండి, వాళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్ టెర్రరిజం, అదొకటే వాళ్ళు అమ్మలేరు, అమ్మగలరు. కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తూ ఉంటున్నారు కదండి. ఎందుకు చేస్తున్నారు ఆలోచించండి. ఆ గవర్నమెంట్ పడిపోతుంది, పడిపోతే వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ఎవరి దగ్గర ఉంటుంది? గవర్నమెంట్. ఐసిస్, అల్ఖైదా వీళ్ళు ఎవరైనా వస్తారు రేపు. తాలిబాన్ అక్కడ తయారైనట్ల ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ ఇంకో థియోక్రసిక్ గవర్నమెంట్ వచ్చేస్తుంది. అమెరికాకి అదే భయం. దానికోసం ఇప్పుడు కాదు, ముందు నుంచే సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తుంది దానికే వాళ్ళు. ఎందుకంటే ఎట్లయినా వీళ్ళ దగ్గర ఉన్న ఈ అసెట్స్ ఎక్కడ ఈ ఇస్లామిక్ టెర్రరిస్ట్ దగ్గర వెళ్ళకూడదు. మిసైల్ అయితే నాకు ప్రాబ్లం లేదు, కానీ న్యూక్లియర్ తీసుకొచ్చి ఒక న్యూయార్క్లో పడేస్తే నెక్స్ట్ 5,000-10,000 సంవత్సరాలు న్యూయార్క్లో ఎవరు ఉండలేరు. సో అమెరికా చాలా భయం ఉంది దాని మీద అన్నమాట. వీళ్ళు స్టేబుల్ నేషన్ కాదు సార్, మనలా కాదు. మన దగ్గర స్టేబుల్ నేషన్, మనం ఒక డెమోక్రటిక్ పార్టీ ఉంది, మన ఎలక్షన్ నడుస్తుంది, ఆర్మీ ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ అంతా ప్రొఫెషనల్ సిస్టమ్. వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్ కాదు. ఈ ఆర్మీ చీఫ్లు కానీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ పాకిస్తాన్లో ఫస్ట్ రాగానే లండన్లో ఒక పెద్ద ఇల్లు తీసుకుంటాడు. వాళ్ళకి అమెరికా ఫండింగ్ ఎవరైనా ఇస్తారు దానికి. వాళ్ళ పిల్లల్ని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ పంపిస్తారు, లేకుంటే MIT పంపిస్తారు. మీరు చూడండి, ఎవ్రీ పాకిస్తానీ జనరల్ ఫ్రమ్ యాయా ఖాన్ టు పర్వేజ్ ముషరఫ్ టు జనరల్ జియాउल हक అందరు ఇదే చేశారు. మన దగ్గర ఉన్న కశ్మీరీ పొలిటీషియన్స్ కూడా ఇదే చేస్తారు. ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాకి లండన్లో ఇల్లు ఉన్నాయి, పెద్ద ఇల్లు ఉన్నాయి. వాళ్ళ పిల్లలంతా బయట చదువుకున్నారు. సో వాళ్ళకి టెండెన్సీ ఉంది, అది దాన్ని కంట్రోల్ చేయడం మొత్తం US చేతిలో ఉందన్నమాట. ఇప్పుడు కాదు, ముందు నుంచి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ట్రంప్ డిడ్. కొత్తది ఏం లేదు దాంట్లో. మోదీ గారిని పిలిచారు కదా డిన్నర్కి, ఈయన లంచ్ పిలిచినంత మోదీ గారు డిన్నర్కి పిలిచి నేను రానలేపో అని చెప్పేసి వచ్చేసి ఆయన పూరి వచ్చారు. ఈగో ప్రాబ్లం. అరే నువ్వు వాని పిలుస్తున్నావు, నా మమ్మల్ని ఈక్వల్ చేస్తున్నావా? ఈజ్ ఓన్లీ అన్ ఆర్మీ చీఫ్, వాడు కావాలని చెప్పి వాడే మెడల్ వేసుకున్నాడు ఫీల్డ్ మార్షల్ అని చెప్పి. సార్ ఫైనల్గా చెప్పండి, సోనియా గాంధీ గారి స్టేట్మెంట్ మాత్రం కేవలం ఎలక్షన్ చూడాలండి, అంతే ఇంకేం లేదు. ఇప్పుడు కాదు కదా, అంటే అటు తిరిగి మన దేశంలో రెండు పార్టీలు విభేదాలు రావా? కొత్తదేం కాదు కదా సార్. ఇప్పుడు సోనియా గాంధీ స్టేట్మెంట్ మీద కూడా మోడీ గారు ఇంకా వేరే వాళ్ళు కామెంట్ చేస్తారు. ఇది ఒక వార్ నడుస్తుంది ఇప్పుడు, ఇన్సైడ్ వార్. మోదీ గారు కామెంట్ చేయరు,
మోడీ గారు మోదీ కాకపోయినా గారు పార్టీ టీమ్ వాళ్ళు చేస్తారు. ఎవరికొరికి మోదీ గారు ఐటీ టీమ్ ఉన్నారు. వాళ్ళ అమిత్ మాల్వియా లాంటి ఉన్నారు. వాళ్ళు కామెంట్ చేస్తారు. చేస్తారు. అంటే డెఫినెట్‌గా ఇప్పుడు కామెంట్ ఇప్పుడు చేస్తారు. పొలిటికల్ వార్ అవుద్ది అక్కడ? పొలిటికల్ అని కాదు. హ్మ్. మీరు ముస్లిం ఓట్ కోసం చేస్తున్నారు. నేను హ్మ్. ఎప్పుడు రాసిస్తాను నీకు. హ్మ్. ఆ ట్వీట్ ఏముంటుందని. హ్మ్. మీరు ముస్లిం ఓట్ల కోసం చేస్తున్నారు. మీరు అసలు కానీ ఇరాన్‌తో ఉన్న రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు బీజేపీ ఆఫీషియల్‌గా ఏం మాట్లాడరు. హుహు. బికాజ్ వాళ్ళకి తెలియదు ఈ గవర్నమెంట్ ఉంటుందో పోతుందో అని. అచ్చా! పోతే ప్రాబ్లమ్ లేదు. ఉంటే మనకు ఆ పోర్ట్ కావాలి. చబార్ పోర్ట్. హ్మ్. పెద్ద అవును. ప్రాబ్లమ్ అవుతుంది. మనకి నెక్స్ట్ థర్డ్ ఇస్ ఆయిల్. మన ఇరాన్ దగ్గర నుంచి బ్యాన్ పెట్టే ముందు యూఎస్ హ్మ్. బ్యాన్ పెట్టేదాకా మన ఆయిల్ వాళ్ళ దగ్గర కొంటుండే. అది హ్మ్. కూడా రూపీ పేమెంట్‌లో. హ్మ్. ఎందుకంటే మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బ్యాన్ చేసి పడేశారు యూఎస్. సో రూపీ పేమెంట్ ఇచ్చి మనం తెచ్చుకున్నాం. దాని తర్వాత బియ్యం తీసుకున్నారు మన దగ్గర నుంచి. బియ్యం తీసుకొని మనకు క్రూడ్ ఆయిల్ ఇచ్చారు. హ్మ్. సార్ ఇప్పుడు ఈ వార్ చూస్తుంటే కొంతకాలం ఎప్పటికైనా ఆగే కనిపిస్తుందా? లేదంటే దీనివల్ల మ్యాక్ హ్మ్. ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉందా? అల్టిమేట్‌గా ఏమైనా ఫ్యూయల్ రేట్ పెరిగే అవకాశం ఉంటదా? క్రూడ్ ఆయిల్ రేట్ ఎప్పుడు పెరగదండి. హ్మ్. ఒకటి క్రూడ్ ఆయిల్ ఎప్పుడు రేపటికోసి ఇవాళ కొనం మనం. ఒక ఇయర్లీ కాంట్రాక్ట్ ఉంటుంది. ఓకే. అది మొత్తం మన ఒక 1 ఇయర్‌కి కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటాం. అది ఎవరైనా ఉండే సౌదీ అరామ్కోతోనో లేకుంటే వెనిజువేలాతోనో ఇప్పుడు యూఎస్ వాళ్ళు కూడా సప్లై హ్మ్. చేస్తున్నారు మనకి. ఇరాన్ మన దగ్గర ఐ థింక్ మనం లెస్ దాన్ అసలు కొనట్లేదు ఇరాన్ దగ్గర నుంచి బ్యాన్ ఉన్న దానికి. ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అని ఉంది. మీరు చూసుంటారు. ఆ ఇరాన్ పక్క నుంచి ఇరాక్ పక్క నుంచి వచ్చే ఒక స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఉంది. చిన్న వాటర్ వే. అక్కడి నుంచి చాలా ఈ పెద్ద పెద్ద కార్గో షిప్స్ ఈ ఆయిల్ షిప్స్ కంటైనర్ షిప్స్ అక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది. అది ఎక్కడైనా బ్లాక్ అయితే అక్కడైనా బాంబ్ జరిగితే దెన్ డెఫినెట్లీ దే విల్ బి ఎన్ ఇంపాక్ట్. హుహు. కానీ మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని మోదీ గారు గవర్నమెంట్ వచ్చేకన్నా ముందు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్ చేశారు. మోదీ గవర్నమెంట్ ఆల్సో ఇంప్లిమెంట్ చేస్తారు. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఏంటంటే మనకు ఒకటి వైజాగ్ వైపు ఒకటి లొకేషన్ చెప్పట్లేదు గవర్నమెంట్. హుహు. ఇంకోటి మ్యాంగ్లూర్ వైపు ఒకటి పెద్ద రిజర్వ్ ఉంది అండర్ గ్రౌండ్. మీరు ఆలోచించకుండా పెట్రోల్ బంక్కి వెళ్తే మన ఒక అండర్ గ్రౌండ్ రిజర్వ్ ఉంటుంది. అవును. దాంట్లో సంప్ ఎంత ఒక ఉంటది. 2000 3000 లీటర్లు అవును. ఉంటుంది. సంప్‌లాగా. ఇది లక్షల లీటర్లు ఉంటుంది అనమాట అండర్ ఓహ్! గ్రౌండ్ ట్యాంక్స్. అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ఏం చేస్తారంటే ఆయిల్ రేట్ తగ్గిన టైంలో తీసుకొచ్చి దాంట్లో పడేస్తారు. హుహు. ఆయిల్ రేట్ ఎంత పెరిగినా కానీ ఒక 3 నెలలు నడిచిపోతుంది మనకు దానికి. ఆ రిజర్వ్ మళ్ళీ రీఫైన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అచ్చా! సో మన దగ్గర స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంది. ఈవెన్ యూఎస్ మెయింటైన్ చేస్తారు. రేట్ ఎక్కువైనప్పుడు వాళ్ళు ఆయిల్ రిలీజ్ చేస్తారు మార్కెట్‌లో. హుహు. ఉల్లిపాయలాగా అనమాట. అదే అదేలే. ఉల్లిపాయలు కోల్డ్ స్టోరేజ్‌లో ఎందుకు పెట్టుకుంటారు? ఉల్లిపాయల రేటు రూ. 100 వెళ్ళంగానే వాడు మొత్తం తీసి బయట పడేస్తే అది రేట్ క్రాష్ అయ్యి రూ. 50కి వచ్చేస్తుంది. హుహు. సేమ్ పాలిసీ ఇక్కడ కూడా. ఇప్పుడు కూడా అండమాన్ దగ్గర కూడా ఇంకొక రిఫైనరీ దొరికింది ఐడెంటిఫై చేసినట్టున్నారు కదండీ! అది ప్రాస్పెక్ట్ చేస్తున్నారు. హ్మ్. అది ఇంకా రిఫైనింగ్ స్టేజ్‌కి, డ్రిల్లింగ్ స్టేజ్‌కి రాలేదు ఇంకా. హుహు. ప్రాస్పెక్టింగ్ అంటారు దాన్ని. అచ్చా! ఈ ఆయిల్ వెల్స్‌లో ఎట్లా ఉంటుంది సార్ అంటే, ఒక 100 వెల్ డ్రిల్ చేస్తే దాంట్లో 4 పనికొస్తాయి. ఓకే. మిగతా దాంట్లో లేదని కాదు. హ్మ్. ఉంటుంది. కానీ అది కృష్ణా గోదావరి బేసిన్‌లో చూసాం మనం. అవును. బాంబే హైలో చూసాం. డ్రిల్ చేస్తే అన్నీ సక్సెస్‌ఫుల్ అని కావాలని లేదు. ఇది మన బోర్‌వెల్ లాగా ఉంటుందన్నమాట. హ్మ్. మీరు బోర్‌వెల్ ముందు 600 తవ్వుతారు. నీళ్ళొస్తాయి. దాని తర్వాత డ్రై అయిపోతాయి. అప్పుడేం చేస్తాం మళ్ళీ 1000 తవ్వుతారు. అప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళొస్తాయి. మళ్ళీ మీరు నీళ్ళంతా గుంజుకుంటే మళ్ళీ అది డ్రై అయిపోతుంది. ఈ ఆయిల్ కూడా అంతే. హ్మ్. సో ఒక సోర్స్ నుంచి కంటిన్యూస్‌గా ఆయిల్ రావాలంటే దట్ వెల్ షుడ్ బి రియలీ గుడ్. దానికి హైడ్రోకార్బన్స్ అనాలిసిస్ ఉంటుంది. సర్వే ఉంటుంది. చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉంటుంది. దాని తర్వాత అది కమర్షియల్లీ వయబుల్ అంటే బయటికి తీసి అమ్మడానికి మనం ఖర్చు పెట్టే కాస్ట్ ఈ 2 ఉంటుందన్నమాట. హుహు. సో వేదాంత లాంటి కంపెనీస్‌లు లేకుంటే అదానీ లాంటి కంపెనీస్, అంబానీ లాంటి కంపెనీస్ ఏం చేస్తారంటే వీళ్ళు ఒక 50 వెల్లు తీసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. మేము ప్రాస్పెక్ట్ చేసి మేమే డ్రిల్ చేస్తాం. ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది. కానీ ఏదో సర్వే చూపిస్తుంది అక్కడ ఆయిల్ ఉంది, హ్మ్. హైడ్రోకార్బన్స్ ఉందని హ్మ్. చెప్పేసి. అది చేస్తున్నారు. సో బహుశా ఉండొచ్చు. కానీ అది ఎంత క్వాంటిటీ ఉందో, ఎంత ఉందో హర్దీప్ సింగ్ పూరి గారు మన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అవును. సో లక్షల మేబీ వి హావ్ టు లక్షల సీ ఫైలు ఉండాలి. చెప్తున్నారు. 2 బిలియన్ అదేంతో బిలియన్ క్యూబిక్ ఫీట్ ఉందంటున్నారు. హ్మ్. చూడాలి. ఫైనల్లీ అది ఇంగ్లీష్‌లో చెప్తారు ప్రూఫ్ ఆఫ్ పుడ్డింగ్ ఈస్ ఇన్ ఈటింగ్ అని. తినేటప్పుడు తెలుస్తుంది అది ఉందా లేదా అని చెప్పేసి. టేస్ట్ ఉందా లేదా అనేది. చూద్దాం ఇంకొక 2 ఇయర్స్, 3 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అచ్చా! దాని తర్వాత దాని కమర్షియల్ వయబిలిటీ తెలిసిపోతుంది. ఓకే. సార్ ఫైనల్‌గా చెప్పండి. ఈ వార్‌కి ఫుల్ స్టాప్ ఎప్పుడంటారు? పడుతుందా? నె పడదా? లేదా ఇంక నెల గతంలో నెల మనకి నెల మీకు లోపల గుర్తుండొచ్చు. నెల లోపల ఇరాన్, ఇరాక్ వార్ నడిచేది గతంలో. ఆ టైప్‌లో ఇది ఉంటదా? ఇరాన్, ఇరాక్ అని యుక్రెయిన్ తీసుకోండి. 3 యుక్రెయిన్ సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నా. ఆ విధంగా ఉంటదా? సీరియల్ లాగా అవుతదా? లేదా ఫుల్ స్టాప్ ఉంటదా? ఉంటుంది. నెల లోపల అయిపోతుందండి. హుహు. ఎందుకంటే నేను చెప్పాను మీకు గుర్తుందా స్టార్టింగ్‌లో ఇరాన్‌కి హోల్డింగ్ కెపాసిటీ లేదు ఎక్కువ. వాళ్ళకున్నది ఒకటే ఆయిల్ రిజర్వ్ ఒకటే హ్మ్. వాళ్ళది. మిస్సైల్ రిజర్వ్ కూడా తగ్గిపోతుంది వాళ్ళది. ఓకే. హూతీలు సపోర్ట్ చేయట్లేదు. హెజ్బుల్లా సపోర్ట్ చేయట్లేదు. హమాస్ సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు ఇప్పుడు ఏం వాళ్ళు కంప్లీట్లీ ఐసోలేట్ అయిపోయారు. హ్మ్. యూఎస్ ఏమో ప్రెషర్ పెడుతున్నారు. దానికోసం చూడండి ట్రంప్ ఏం చెప్పారు? నేను 2 వారాలు టైం ఇస్తా అని చెప్పారు. 2 రోజులు కాదు. 2 వారాలు. సో థింక్ ఓవర్ ఇట్. ఈ 2 వారాల్లో వాళ్ళ దగ్గర మొత్తం అన్ని మిసైల్స్ అయిపోతది క్వాంటిటీ. లాంచింగ్ సైట్స్‌ని ఇజ్రాయెల్ కొడుతున్నారు. వాడు బయటికి తీసుకొచ్చి లాంచింగ్ సైట్ పెట్టగానే మన దివాళీ పటాకాకి బాటిల్ పెడతాం చూడండి. పెట్టంగానే దాంట్లో రాకెట్ పెట్టే ముందు ఆ బాటిల్ కొట్టేస్తున్నాడు. హ్మ్.
అది వీళ్ళు చేస్తున్నారనమాట. హ్మ్. సో డెఫినెట్లీ బై ఇన్ అనదర్ 10-15 డేస్లో ఇరాన్ కంప్లీట్గా సరెండర్ అయిపోతారు, లేకుంటే దే విల్ స్టాప్ ఫైరింగ్ అంతే. సరే ఆ విధంగా తీసుకొస్తారా? లేదు ఒక డిప్లొమాటిక్‌గా మేమే వెనక్కి తగ్గుతున్నాం అని అంటారా? అద అదంతా పాకిస్తాన్ ఏం చెప్పారండి? ఆ! వాళ్ళే ఫస్ట్ ఫోన్ కాల్ చేసేసి మేము సీజ్‌ఫైర్ కావాలన్నారు. అవును. దాని తర్వాత మాట్లాడట్లేదు ఇప్పుడు. ఎవరు అంటే చెప్పారు? అదే ఎంఓలోకొస్తారా వీళ్ళు కూడా? దే హావ్ టు ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ అంటారు ఇంగ్లీష్‌లో. హుహు. మేము ఓడిపోలేదు. మేము కొంచెం మేము వాళ్ళ తగ్గాం. పాపం భయపడతారు ఇజ్రాయెల్ వాళ్ళు.